మేడ్చల్ జిల్లా అహ్మద్గూడలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో యువ క్రీడోత్సవ్ అథ్లెటిక్ ప్రోగ్రాంని ప్రారంభించారు డైరెక్టర్ సుశీల్ కుమార్. నాణ్యమైన విధితో పాటు విద్యార్థులకు గేమ్స్ కూడా అందించాలనే ఆలోచనతో అథ్లెటిక్ గేమ్ నిర్వహించామన్నారు ప్రిన్సిపల్ శ్రీలత. విద్యార్థులు క్రీడారంగంలోనూ రాణించేలా స్కూల్ యాజమాన్యం ప్రోత్సహిస్తున్నామని వివరించారు. Kisara stand before you today to extend a warm welcome to Yuva Kridotsav Inter Pallavi School group of schools that you all performed so well that when Mr. Kumara Garu is not here, your principal, please don't forget, okay? Right. So today I'm so happy I'm the principal of 10 Pallavi. పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ కీసరాలో మేము ప్రారంభించాము. దిస్ ఇస్ కాల్డ్ యువ క్రీడోత్సవ్ ఇంటర్ పీజీఓఎస్ అథ్లెటిక్స్ మీట్ అనమాట. సో 10 పల్లవి స్కూల్స్ నుంచి 400 పైగా పిల్లలు వచ్చి కేటగిరీస్ ఆఫ్ అండర్ 8, అండర్ 10, అండర్ 12, అండర్ 14 అండ్ అండర్ 16లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అథ్లెటిక్స్ లైక్ ట్రాక్ ఈవెంట్స్ కానీ, షార్ట్ పట్ కానీ, జావ్లిన్ కానీ, హై జంప్ కానీ, లాంగ్ జంప్ కానీ, ఇట్లాంటి ఈవెంట్స్ అన్నీ కూడా పిల్లల్లో కండక్ట్ చేసి వాళ్ళల్లో మన నరేంద్ర మోడీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు స్కిల్ ఇండియా, ఫిట్ ఇండియా, న్యూ ఇండియా అని. అదే ఒక విజన్ని మనం మనసులో పెట్టుకొని కేవలం ఎప్పుడు చూసినా అకాడమిక్స్ అనే కాకుండా ఈ పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో ప్రత్యేకంగా పల్లవి ఇంటర్నేషనల్ కీసరాలో కూడా మనకి బోల్డ్ అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ మనకి అందుబాటులో ఉన్నాయండి. సో అందుకే మీరు చూస్తే కనుక పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో పిల్లలు చాలా చురుకుగా, ఉత్సాహంగా ఉంటారు. అండ్ ఇది 3rd మెగా ఈవెంట్. దిస్ ఈజ్ అబౌట్ ద ఇంటర్ స్కూల్ అథ్లెటిక్స్ మీట్ అనమాట. దీని తర్వాత 1 by 1 ప్రతి స్కూల్లో కూడా ఇలాంటి ఒక మెగా ఈవెంట్ జరగబోతోంది. సో బై ది ఎండ్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ మేనేజ్మెంట్, చైర్మన్, డైరెక్టర్ వీళ్ళందరి ఒక విజన్ ఏంటి అంటే పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో ఉండే పిల్లలందరినీ 21st సెంచరీ స్కిల్స్కి సంబంధించి వాళ్ళల్లో ఒక చైతన్యాన్ని నింపాలి అనేది ఒక టార్గెట్గా పెట్టుకున్నారు. ఆ టార్గెట్లో నేను కూడా ఒక ప్రిన్సిపల్గా భాగస్థురాలు అయినందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి. పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో ముఖ్యంగా మా చైర్మన్ మల్క కుమరే గారు కానివ్వండి, మేనేజ్మెంట్, మేము ప్రిన్సిపల్స్ కానివ్వండి, ముఖ్యంగా స్పోర్ట్స్కి చాలా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాము. దానికి తగ్గట్టుగానే టీచర్స్ రిక్రూట్ చేసేటప్పుడు పీఈటీస్ వాళ్ళకి బీపెడ్ ఉందా, ఎంపెడ్ ఉందా, ఎక్స్ట్రా సర్టిఫికేషన్ కోర్సెస్ ఉన్నాయా చూసుకొని వాళ్ళకి మరింత ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇప్పించి, అదే కాకుండా లెసన్ ప్లాన్స్, సెషన్ ప్లాన్స్ కూడా మేము స్పోర్ట్స్ పీఈటీ క్లాసెస్కి వాళ్ళతో రాపిచ్చి ప్రాపర్ స్పోర్ట్స్ కరెక్ట్గా అవుతుందా లేదా చూసుకుంటూ ఉంటాము. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలకి గెలుపోటములు అది తీసుకోవాలంటే రియల్ లైఫ్లో మనకి ఓటములు చాలా సాధ్యం. అది ఎప్పటికప్పుడు ఓటములు చవి చూస్తూనే ఉంటాం. అది తట్టుకోవాలంటే కంపల్సరీ వాళ్ళు స్పోర్ట్స్ ఆడితేనే వాళ్ళకి రెసిస్టెన్స్, రెసిలియన్స్